ఈ కృతజ్ఞత ప్రార్థనా కూటాన్ని సోదరి గీత గారు మరి ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ కృతజ్ఞత కూటం ఒక విషయంలోనే కాదు, సోదరి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని రక్షణ పొందిన సందర్భాన్ని బట్టి, అలానే పెళ్లి రోజు, ఈరోజు పెళ్లి రోజా, ఈరోజేనా, ఈరోజు వివాహము జరిగిన దినము అని కృతజ్ఞతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలానే మేలులు చేసిన దానిని బట్టి 3 విధాలుగా ఈ కృతజ్ఞత ప్రార్థనా కూటం ఏర్పాటు చేయటం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిగా మారు మనసును గురించి, రక్షణను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మారు మనసు పొందటం అనేది చాలా అవసరం. మనం బస్సు ఎక్కితే టికెట్ తీసుకోకుండా కూర్చున్నామనుకోండి, బస్సులో ప్రయాణం చేయనిస్తారా? చేయనివ్వరు. అది అడవిలో ప్రయాణం చేస్తున్నా కండక్టర్ గారు టికెట్ తీసుకోకపోతే, నీ దగ్గర డబ్బులు లేకపోతే మధ్యలోనే దించేసి వెళ్ళిపోతారు. మారు మనసు బాప్తిస్మము అనేటువంటిది పరలోకపు ప్రయాణానికి ఒక టికెట్ లాంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారు మొదటిసారిగా సువార్త ప్రకటిస్తూ ఆయన ఒక మాట అన్నారు. మార్కు సువార్తలోకి రండి. మార్కు సువార్త మొదటి అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు ఆయన దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. కాలము సంపూర్ణమై ఉన్నది. గడియారపు పటంలో 6 మీద బయలుదేరినటువంటి ముళ్ళు తిరిగి మరలా 6 మీదకి వచ్చినట్లు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వస్తారని 100,000 సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనం, అనగా క్రీస్తు భూమి మీదకు వచ్చినటువంటి కాలము సంపూర్ణమై ఉన్నది. గనుక మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందితేనే దేవుని రాజ్యములో మనము ప్రవేశించగలం. లేకపోతే మనం దేవుని రాజ్యములో ప్రవేశించలేమని యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా సువార్తను ప్రకటించిన సందర్భాన్ని మనం చదివాం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి 2024 సంవత్సరాలు అయ్యున్నది. ఇక రాకడ సమీపంగా ఉన్నది. రాకడ రాక మునుపే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి. ఆ ప్రతి వ్యక్తిలో మారు మనసు పొందిన గీత ఒకరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మారు మనస్సు రక్షణ అనేది భూమి మీద బ్రతికుండగానే మనం పొందాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పినట్లు ప్రాణం ఉండగానే మారు మనసు పొందాలి, ప్రాణం ఉండగానే రక్షణ పొందాలి. రక్షణ 3 భాగాలు. బాప్తీసం తీసుకొని మారు మనసు పొంది రక్షణ పొందాలంటే అయిపోయింది కాదు, అంతటితో అయిపోలేదు. రక్షణ పొందాలి 1. 2, పొందిన రక్షణను మనం కాపాడుకోవాలి. ఏం చేయాలమ్మా? అవన్నీ లేఖనాలు చూపించటానికి సమయం చాలదు, కానీ 20 నిమిషాలే టైం ఉంది. రక్షణ పొందాలి 1.
2 పొందిన రక్షణను మనం కాపాడుకోవాలి ప్రియులారా. 3 పొందిన రక్షణను కొనసాగించాలి. కొంతమంది ఆగిపోయే వాళ్ళు ఉంటారు. శోధన రాగానే, సమస్యలు రాగానే చర్చికి మానుకునే వాళ్ళు ఉంటారు. బాప్తిస్మం ఇచ్చేటప్పుడే ప్రమాణం చేయటం జరిగిద్ది ప్రియులారా. ఆ ప్రమాణం అసలు మనం లెక్క చెయ్యం. క్రీస్తును సొంత రక్షకునిగా నీవు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి లేక చర్చికి వస్తాను. ఇలాంటి ప్రమాణాలు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు జరుగుతాయి. యేసు నిజమైన దేవుడని నువ్వు విశ్వసిస్తున్నావా? ఇలాంటివి జరుగుతాయి. అవన్నీ ప్రమాణాలు చేస్తాము, కానీ అవి మర్చిపోయి కొంతమంది మధ్యలో శ్రమలు రాగానే ప్రార్థనకు మానుకునే వాళ్ళు, యేసయ్యను విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు. మానుకుంటే నీకే లాస్. మానుకుంటే దేవుని రాజ్యానికి నువ్వు దూరం అయిపోతావు. కేవలం బాప్తిస్మము మనం తీసుకున్నంత మాత్రానే పరలోకానికి వెళ్ళాం. ఏం చేయాలి? రక్షణ పొందాలి, రక్షణను కాపాడుకోవాలి, రక్షణను కొనసాగించాలి. నువ్వు బ్రతికినంత కాలం, రాకడ వచ్చే అంతకాలం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు బాప్తీసానికి ముందు ఏం పొందాలండి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సులు అనేవి 2 రకాలు. ఎన్ని రకాలమ్మా? 2 రకాలు. ఒకటి జీవార్థమైన మారు మనస్సు పొందాలి. 2 రక్షణార్థమైన మారు మనస్సు పొందాలి. జీవార్థమైన మారు మనస్సు ఎక్కడ? అపోస్తల కార్యాల్లోకి రండి. అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. 11:18. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ. ఈ మారు మనసు పేరేమిటి? జీవార్థమైన మారు మనస్సు. జీవార్థమైన మారు మనసు అంటే మనం లోకంలో ఉన్నప్పుడు నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన మాత్రమే నా పాపాలను క్షమించగలిగిన సమర్థుడని ఎరిగి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటామే, అది జీవార్థమైన మారు. అంటే నరకానికి వెళ్ళే మార్గములో నుండి జీవానికి వెళ్ళే మార్గములో అడుగుపెట్టేదే జీవార్థమైన మారు మనసు. రెండవది రక్షణార్థమైన మారు మనసు. రెండవ మారు మనసు పేరేంటమ్మా? రక్షణార్థమైన మారు మనసు. అది కొరింథీలకు రాసిన పత్రికలో మనకు కనబడతాయి. చూడండి, కొరింథీలు, 2వ కొరింథీలకు రాసిన పత్రికలోకి రండి. 7వ అధ్యాయం, 2వ కొరింథీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. చాలు. ఈ మారు మనసు పేరు రక్షణార్థమైన మారు మనసు. మొదట చూసిన మారు మనసు పేరు ఏమిటి? జీవార్థమైన మారు మనసు. జీవార్థమైన మారు మనసేమో బాప్తీసానికి ముందు పొందేది. రక్షణార్థమైన మారు మనసేమో బాప్తీసం తీసుకొని రక్షణ పొందిన వారు పొందే మారు మనసు. ఆ కొరింథీ పత్రికలో జరిగిన సంఘటన అంతా వివరించటానికి మనకి సమయం చాలదు. కానీ కొరింథీ సంఘంలో రక్షణ పొందిన వాడు ఒక వ్యక్తి లోకంలో పడిపోయాడు. ఆ వ్యక్తిని గురించి సంఘం ఉప్పొంగుతుందని పౌలు భక్తుడు గద్దించినప్పుడు వాళ్ళందరూ ఆ విషయంలో సరి చేసుకున్నారు, మారు మనసు పొందారంట. ప్రియులారా గమనించండి. అంటే రక్షణ పొందిన వాళ్ళు ఏదన్నా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే
ఇది తప్పు, నేను చేసింది ఇది పొరపాటు అని గ్రహించి దాన్ని చెయ్యకుండా మానుకోవటమే, అది చెయ్యకుండా వెనక్కి తిరగటమే రక్షణార్థమైన మారు మనస్సు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కావున రక్షణార్థమైన మారు మనసు ఎవరు పొందాలి అంటే రక్షణ పొందిన వాళ్ళు పొందాలి. ఇది తప్పు అని గ్రహించగానే, లేక దైవజనుడు వాక్యం ద్వారా తెలియజేయగానే ఇక ఆ పొరపాటు చెయ్యకుండా మానుకోవటమే రక్షణార్థమైన మారు మనసు. కాబట్టి ఒకటి, ఈ కృతజ్ఞత కూటము మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని రక్షణ పొందిన సందర్భంగా కృతజ్ఞతగా ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మారు మనసులు రెండు రకాలు. అలానే బాప్తిసం తీసుకొని రక్షణ పొందగానే సరికాదు, రక్షణను పొందాలి, రక్షణను కాపాడుకోవాలి, రక్షణను కొనసాగించుకోవాలి. ఇది ప్రతిరోజు మన శరీరానికి స్నానం చేస్తున్నట్లు హృదయంలో ఇది ప్రతిరోజు జరగాలి, శుద్ధి చేయబడాలన్నమాట. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత ఈ కృతజ్ఞత విషయంలో దేవునికి ఇష్టమైన ప్రార్థనని చెప్పొచ్చు ఈ కృతజ్ఞత కోట. ఎందుకంటే తెస్సలోనీలకు రాసిన పత్రికలోకి రండి ప్రియులారా. తెస్సలోనీలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాల్లో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములు దేవుని చిత్తము అంటే మనస్సు. దేవుని మనస్సుకు నచ్చిన పని ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ప్రతి విషయములో మేలు జరిగిన, కీడు జరిగిన, సంతోషం వచ్చిన, అసమాధానం ఎదురైన, యోబు భక్తుడు అన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా నామమున స్తుతి కలుగును, ఆయన నామానికి స్తుతి కలగాలని కోరుకున్నాడు. అంటే సంతోషం వచ్చిన, కష్టం వచ్చిన, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది దేవునికి ఇష్టం, దేవుని మనసుకు నచ్చిన పని. సోదరు చెప్పింది, మరి చాలా రోజులైంది బాప్తిసం తీసుకొని, దేవుడు మేలు చేశాడు, మా మ్యారేజ్ డే, వీటన్నిటిని బట్టి మేము దేవునికి కృతజ్ఞత కూటం పెట్టుకుంటున్నాం పాస్టర్ గారు అని తెలియచేసినప్పుడు దేవుడు ఈ విషయాలు అందించమని బయలుపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒకటి, బాప్తిసం తీసుకొనే సరికాదు, మారు మనసు పొందగానే సరికాదు, రెండో మారు మనసు కూడా అనుభవంలోకి రావాలి. ఏంటి రెండో మారు మనసు అనుభవం? రక్షణార్థమైన మారు మనసు. రక్షణ పొందగానే సరికాదు, రక్షణ పొందాలి, రక్షణను కాపాడుకోవాలి, రక్షణను కొనసాగించుకోవాలి. చాలామంది బాప్తిసం తీసుకొని లోకానుసారంగా జీవించే బిడ్డలు చాలామంది ఉన్నారు ప్రియులారా. కావున మనము వారి కొరకు ప్రార్థన చేయాలి, మరలా పరిశుద్ధతలు అడుగుపెట్టాలని, మనము పడిపోకుండా జాగ్రత్తగా